దేవా అయ్యో దేవా పాడెరమ్మన్నదారా నిన్ను పైనమైపోతున్నావు. అట్లాగే నారాయణపేట మహబూబ్నగర్ హాస్పిటల్ తిరిగినా తను రక్షించుకోలేకపోయింది. కుటుంబం బంధుమిత్రులందరూ కూడా చాలా ప్రయత్నం చేయడం జరిగింది. అయినా చివరి ప్రయత్నంగా మన నిజానికి 42 సంవత్సరాల కాలంలో వయసులో చాలా మంది దుఃఖకరం, బాధకరం. ఈ రోజు అన్యాయాలు చాలా కారణం మన రాష్ట్ర ప్రభుత్వమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ కోట్లాది రూపాయల బడ్జెట్ ఉన్న ఒక్క హాస్పిటల్ కూడా నడవకపోయింది. పొద్దున 7 గంటలకి అక్కడ నుంచి నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్న హాస్పిటల్ కి మెడికల్ కాలేజీ పోతే నీరో సర్జన్ అనేటువంటి డాక్టర్ లేకపోవడం వల్ల అక్కడ నుంచి మహబూబ్నగర్ రెఫర్ చేసిండు. మహబూబ్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ కూడా డాక్టర్ లేడు. ఈ మెదడుకు సంబంధించిన డాక్టర్ అక్కడ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ పోతే ప్రైవేట్ హాస్పిటల్లో 2.5 లక్షల పైన అవుతుందన్న కూడా భరించడానికి సిద్ధమన్నా కూడా అక్కడ కూడా గ్యారెంటీ ఇవ్వలేదు. ఆ తదుపరి హైదరాబాద్ గాంధీకి తరలించడం జరిగింది. అంటే ఈ రోజు వైద్య ఆరోగ్యం ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి. మొత్తం జనాలందరూ ఇక్కడ నుంచి మనకి నిన్న పొద్దుగాల 7 గంటల పోయినప్పుడు డైరెక్ట్ మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్ పోయినా బక్కే వారే అనేది మాకు అనిపిస్తుంది. ఆశ ఉండే ఆ ఆశ కూడా లేకుండా మంచి మనం పోయిందంటే ఈ రోజు గవర్నమెంట్ దవాఖాన పెడుతుంది, ఎవరు డాక్టర్లు లేరు. అంటే మాలాంటి చిన్న యువకుడు 42 సంవత్సరాలు అంటే ఈ భారతదేశంలో 73 ఏళ్ళు బతుకొచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ చెబుతుంది. వాయిస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 73 ఏళ్ళు ఇప్పుడు మన యాక్టర్లు ఉన్నారు, చుట్టుపక్కల గ్రామాలు ఉన్నారు. అంటే మనిషి ఆయుష్ 73 సంవత్సరాలు, కానీ 42 సంవత్సరాలకి ఈ రోజు మన మధ్య నుంచి మన అంజి దూరం కావడం చాలా దుఃఖకరం, బాధకరం. ఈ ఊరి గ్రామస్తులకి యువతకి చెప్పాలనుకున్నది, చాలా మంది ఇక్కడ జరుగుతున్నప్పుడు ఏమన్నారంటే ఇన్సూరెన్స్ చేయలేదా అని అడిగారు డిస్కషన్ లో. సో మీకు తోచినంతగా 100 రూపాయల నుంచి 10,000 సంపాదించే వాళ్ళలో ఒక 1000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టండి. ఒక కుటుంబంలో ఇన్సూరెన్స్ అనేది చాలా కాపాడుతుంది. ఇప్పుడు ఈరోజు ఆయన ఒక బ్యాంకులో సేవ్ చేయలేడా అని అడిగింది ఒక గవర్నమెంట్ ఉద్యోగి. ఆయన పరిస్థితి ఏందో నాకు తెలియదు, కానీ ఇప్పుడైనా సరే ఇప్పటికి కొన్ని ఫ్యామిలీలు ఇన్సూరెన్స్ అంటే ఏంటని తెలుసుకోలేకపోతున్నారు. ఎవరైనా ఏజెంట్ ఉంటే చెప్పండి, లేదా మీకు తెలిసిన వివరాలు ఉంటే ఆ ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ ఫ్యామిలీలో ఒక ఇన్సూరెన్స్ ఉందంటే ఆ ఫ్యామిలీలో ఒక పెద్ద మనిషి లేకపోతే ఆ ఫ్యామిలీ తను రక్షించినటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుంది కదా ఆ ఫ్యామిలీని పోషిస్తుంది, ఆ ఫ్యామిలీని రోడ్లో పడకుండా చేస్తుంది. కాబట్టి పాలసీలు కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఖచ్చితంగా చేయాలని నా ప్రతి ఇన్సూరెన్స్ కోరుకుంటున్నాను. ఎందుకంటే లేబర్ ఇన్సూరెన్స్ కూడా చేయించండి. కార్మికులుగా పనిచేసే వాళ్ళకు ఇన్సూరెన్స్ గురించి వివరంగా చెప్పండి. ఒకటి చాలా మంది రోడ్ల మీద తాగినప్పుడు బండ్ల మీద వెళ్ళి తాగకండి, స్పీడ్గా నడపకండి, హెల్మెట్ పెట్టుకోండి. మీ ఫ్యామిలీ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కాలేజీనా జరిగినా మిమ్మల్ని సాధాలంటే చాలా కష్టం. కాబట్టి తాగే వాళ్ళు లిమిట్ అన్న ఉండండి, లేదా తాగుడు మానేయండి. నేను ఈ విధంగా కోరుతున్నాను నా మిత్రుడికి, జోహార్లు నా మిత్రుడికి. ఇట్లా అవుతుందన్నా నాకు, నేను బస్సు వస్తున్నా, నేను హైదరాబాద్ వస్తా అంటే ఈరోజు వాడిని బతికించుకునే అవకాశం మా చేతిలో ఉండే, కానీ అది నిర్లక్ష్యం చేసిండు, చెప్పుకోలేడు. మొన్న 20వ తారీఖు కూడా రమేష్ బాబాయ్ కలిసిండట. తనకి చెప్పినా కూడా ఏదో రకంగా మామూలు పోయేటోడు ఉండేటోళ్ళం, కానీ ఈరోజు మన కళ్ళ ముందర లేడు. చాలా బాధాకర విషయం ఇది. వాడు లేడు అనేది మాకు లోటు, అది జీవితాంతం మాకు కొనసాగుతుంది. అంజి ఆత్మశాంతి ఉండాలని, ఎక్కడున్నా మన ఆత్మకు శాంతి ఉండాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాం. 8th క్లాస్ వరకు మేమందరం ఒక దగ్గర చదువుకున్నాం. విషయం తెలియగానే ఇలా చెప్పేటువంటి వ్యక్తి మా నుంచి దూరం అయిపోయాడు. నేస్తమా నువ్వు ఎక్కడ? నీ నవ్వులు ప్రతిధ్వని ఇంకా మా చెవులలోనే వినిపిస్తుంది, కానీ నిన్ను మాత్రం ఈ కాలం కనిపించని లోకంలోకి తీసుకెళ్లిపోయింది. నీతో నడిచిన దారులు ఈ రోజు ఒంటరైపోయాయి. నీతో పంచుకున్న జ్ఞాపకాలు కన్నీటి అక్షరాలై హృదయాంతరాలలో నిలిచిపోయి ఉన్నాయి. మాటల్లో చెప్పలేని బంధం నీవు, మరిచిపోలేని మధుర జ్ఞాపకం నీవు. నీ స్నేహం ఒక వరం, నీ ఎడబాటు ఒక తీరని శూన్యం. ఆకాశంలో మెరిసే ప్రతి నక్షత్రంలో నీ చిరునవ్వును వెతుకుతున్నాను. గాలిలో వినిపించే ప్రతి నిశ్శబ్దంలో నీ పలకరింపే ఎదురవుతున్నది. నీవు దూరమైన నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉన్నాయి. నేస్తమా నీ ఆత్మకు శాంతి చేకూరాలని హృదయపూర్వకంగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అక్కడ వేస్తే అంజిబాబాయ్ నాకు ఇన్స్పైర్గా నిలిచింది. ప్రతిరోజు అంటే అమ్మ సండే హాస్టల్కి వచ్చి అంజిబాబాయ్ని చూసి నేర్చుకోండి. తను హాస్టల్లో ఉంటూ సమ్మర్ హాలిడేస్ వస్తే ముంబైకి వెళ్ళి అంబర్నాథ్లో బాబాయ్ డాడీ వాళ్ళతో ఉంటూ పని చేస్తూ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ తను ఉన్నంత లక్ష్యాన్ని చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. కానీ కుటుంబానికి దూరం అయిపోయిండు బాబాయ్. మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు జస్ట్ ఇంట్లో ఉండు వెళ్ళిపోతున్నా కాబట్టి ఆ రోజు ఆటో వచ్చింది. సడన్ గా బాబాయ్ ఇంట్లోనే ఉండు, అదే ఆఖరి మాట దూరం నుంచి చెప్పిండు, సరే పెద్ద మంచి వేలు అని చెప్పి. అంతేగాని
వాడే రమ్మన్నదారా నిన్ను పైనమైపోతున్నావు పాపకారి లోకంలోన పచ్చిలాగా కూలినావు కాటి పిలిసేనారా నిన్ను కదలకుండా పడి ఉన్నావు ప్రాణమైన అమ్మా నాన్నను కాదనెళ్ళిపోతున్నావు కన్న పేగు కన్నీరయ్యి కుమిలిపోయరా కన్న తల్లి కడుపు కోత సూడు దేవరా కొరివి పెట్టే కొడుకు నేడు స్థితికి సేరరా బూడిదైపోతూ ఉంటే ఎట్టా బతుకరా ముల్లోకాలు ఏలే శంకర మూడో కన్ను తెరిసినవా కన్న కొడుకు ప్రాణం తీసి కడుపు కోతనిచ్చినవా ఎండి కొండలుండే జంగమా ఎంట తీసుకెళ్ళినవా ఎంట ఉందు మయ్యా సామి మమ్ము మరిసిపోయినవా